మెడ్రాస్ లో ఎవడో మాతో తెలుగులో మాట్లాడి మా లగేజ్ అంతా కొట్టేశాడు డాడీ. కట్టుబట్టలతో మిగిలాం. అలాగా దొంగ రాస్కెల్. ಚಿರಂಜೀವ ಸುಖೀ ಭವ. ಏನು ಈ ದಿವಸ ಪೂಜೆ ಮಾಡುತ್ತಾ ಇದೆಯಾ? ಏನು విశేష? మా పరీక్షలు అయిపోయాయండి. నేను ఇవాళ బయలుదేరి మా ఊరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఏమిట్రా ఈ శివుడు వస్తున్నాడా? అవునరా, రేపు వస్తున్నట్ట. ఇందాక టెలిగ్రామ్ వచ్చింది. వెరీ గుడ్. అయితే పద కాసేపు ఎల్బో ఎక్సర్సైజ్ చేసి ఆనందిద్దాం. నరుకుతా. నువ్వు ఒకటివి ఎప్పుడు నరుకుతా నేను నరకాసురుడు. చూడు, రేపు ఉదయం 10 గంటలకల్లా మా వాడిని తీసుకుని నేను మీ ఇంటికి వస్తాను. పిల్లలిద్దరిని చాలా డ్రామాటిక్ గా కలపాలరా. అలాగే హలో వీడేరా మా శివుడు. నమస్కారం మావయ్య. ఎంత ఎదిగిపోయావయ్యా. ఇంకా నా కళ్ళల్లో నిక్కర్లేసుకునే శివుడే మెదులుతున్నాడు. ఇప్పటికీ నిక్కర్లు వేసుకుంటే జనాలు జడ్జుకు చస్తారని వాళ్ళ మీద జాలిపడి మానేశాను. వెరీ గుడ్. మంచి జోకేశావు. నాకు రేపతి మాట. అమ్మా పారు. ఏమి డాడీ? లోపల మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, హాల్లో కూర్చున్నాడు. కాస్త కాఫీ తీసుకెళ్ళి ఇచ్చిరామా? అలాగే డాడీ. కాఫీ. పారు బావా. పారు బావా. పారు బావా. పారు బావా. పారు పారు బావా. పారు బావా. పారు పారు బావా. పారు. యాండి యాండి యాండి. హలో. ప్లీజ్ రండి, కూర్చోండి. సారీ డిస్టర్బ్ ఇట్స్ ఆల్ చేస్తున్నాను. రైట్. కూర్చోండి. 1 minute. తీసుకోండి వద్దండి. ప్లీజ్ తీసుకోండి. ఎలాంటి ఉపద్రవం తీసుకురాని ఇలాంటి ద్రవాన్ని మీరు ఇంతవరకు రుచి చూసి ఉండరు. దీని కాఫీ రంగు, టీ రుచి, పాలవాసన ఉంటాయి. ట్రై చేయండి. మీరు మమ్మల్ని అవసరంలో ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అవినాష్ గారు. థ్యాంక్స్ చెప్పి మీరు నన్ను పరాయవాణి చేసేస్తున్నారండి. మీకు దగ్గర కావాలని, మీ హితుణ్ణి స్నేహితుణ్ణి కావాలని ఆరాటపడుతున్నాను. థ్యాంక్స్. మీ డబ్బు వద్దండి, ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి. ఏ? రుణం మన మధ్య రుణానుబంధాన్ని పెంచుతుందని నా ఉద్దేశం. హలో, వెల్కమ్ వెల్కమ్. వీడేరా మా శివుడు. ఎప్పుడో ఇంతప్పుడు చూసావు. నమస్కారం. ఓరి ఎంత ఎదిగిపోయావయ్యా. గుర్తే పట్టలేకపోయాను సుమా. రండి రండి. రా బాబు, కూర్చో కూర్చో. చదువు అయిపోయిందా? ఎంబీఏ పూర్తయింది. వెరీ గుడ్. ఎంబీఏ పూర్తయితే ఇంకే ఏ పెద్ద కంపెనీ వాడైనా కళ్ళ కదుకు మరీ ఉద్యోగం ఇస్తారు. మా పార్వతి కూడా మొన్ననే ఎంఏ పూర్తి చేసి ఊరొచ్చింది బాబు. అలాగా? ఏది లోపల ఉందా? పిలుస్తాను, ఓసారి రండి. చూసారా, అమ్మాయిని కలవాలని అబ్బాయి తొందరపడుతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటుంటే చూడాలని నాకు మహా ఉబలాటంగా ఉందండి. త్వరగా చూపించేద్దాం. అలాగే నాకు తొందరగానే ఉంది. రే పతి. చూడమ్మా, మీ నాన్నగారి స్నేహితులు ఎవరు వచ్చారు, హాల్లో కూర్చున్నారు. కాస్త వెళ్ళి కాఫీ ఇచ్చిరమ్మా. నువ్వే ఇవ్వచ్చు కదమ్మా, నేను చదువుకుంటున్నాను. నాకు వంటింట్లో పనుందమ్మా. మా బంగారు తల్లివి కదూ, వెళ్ళిచ్చిరమ్మా. కాఫీ. తెలుగు దొంగ, తెలుగు దొంగ. నువ్వు పార్వతివా? నువ్వెవరివి? శివుణ్ణి, సీతాపతి గారి అబ్బాయిని. నువ్వు శివుడివా? పట్నాల్లో దొంగతనాలు చేసుకుంటూ బతుకుతున్నావన్నమాట. నోర్మయ్, మాట జారావంటే చెంప పగులుతుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు. నాకనవసరం. నా బట్టలు, కెమెరా, నెక్లెస్ అవన్నీ ఎంత కమ్ముకున్నావు? పిచ్చి పిచ్చిగా వాక్కు. వాటి గురించి నాకేం తెలుసు? నేను మీ కార్ని ఆ కొట్టువాడికి అప్పచెప్పి వెళ్ళాను. కారప్ప చెప్పావు. ఎప్పుడు? సామాన్లు కొట్టేశాక. ఇదిగో, మళ్ళీ సామాన్లు కొట్టేశానన్నావో పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. గతి లేకపోతే అడుక్కోవచ్చు గాని ఇలా దొంగతనం చేస్తావా? చంపేస్తా నిన్ను. ఎవరికే గతిలేంది? నాకా నీకా? నోర్మై, పచ్చి దొంగవి నువ్వు. ఒట్టి అహంకారివి నువ్వు. అమ్మా పారు, బావమ్మా. బావా బండలా? నా లగేజ్ కొట్టేసిన తెలుగు దొంగ ఇతనే డాడీ. ఊరుకోమ్మా, ఏం జరిగిందో శాంతంగా మాట్లాడుకుందాం. ఆవేశపడకు. మావాడు దొంగతనం ఎందుకు చేస్తాడబ్బా? అసలు ఏం జరిగిందో నువ్వు ఊరుకోనా? ఒళ్ళంతా పొగరు నిండు ఉన్న ఈ మనిషికి నువ్వు సంజయ్ ఎందుకు చెప్పుకోవాలి? ఇదేం చోద్యవర్రా? పెళ్లి చేసుకోవాల్సిన పిల్లలు పెళ్ళా? దీన్నా? అవతల మనిషిని అర్థం చేసుకోవడం చేత కానీ ఈ మొండి ఘటాన్ని ఈ జన్మలో పెళ్లి చేసుకోను. నువ్వు నా కాళ్ళ మీద పడ్డా సరే నేను నీ మొహం చూడను. ఆ కర్మ నాకు పట్టదు. నిన్ను చేసుకునే కర్మ నాకు పట్టదు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఒక్క క్షణం కూడా నీ ఇంట్లో ఉండదు.